ఈరోజు చక్కని వాక్యాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. వ్యర్థము కాని ప్రయాస ఏది? ఏంటి? వ్యర్థము కాని ప్రయాస ఏది అనే ఒక చక్కని ఆత్మీయ పాఠాన్ని మనం బైబిల్లో నుంచి నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రయాస అంటే కష్టము లేదా శ్రమ. కష్టము లేక శ్రమ, ప్రయాస అంటే. మనిషి రెండు విధాలుగా ప్రయాసపడుతున్నాడు. ఒకటి, తన కోసం తాను ప్రయాసపడుతున్నాడు. రెండవది, మనిషి దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు. ఒకటి, మనిషి తన కోసం తాను ప్రయాసపడుతున్నాడు. రెండవది, మనిషి దేవుని కోసం ప్రయాసపడుతున్నాడు. ఈ రెండు ప్రయాసలలో వ్యర్థం కానిది ఏది అంటే, మన కోసం మనం పడే ప్రయాస వ్యర్థమైపోతుంది, దేవుని కోసం మనం పడే ప్రయాస వ్యర్థము కాదు. అర్థమైంది కదా? మన కోసం మనం పడే ప్రయాస వ్యర్థమైపోతుంది, దేవుని కోసం మనం పడే ప్రయాస సార్థకమవుతుంది, అది వ్యర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి వ్యర్థమయ్యే దానికోసం ప్రయాసపడదామా, వ్యర్థము కాని దానికోసం ప్రయాసపడదామా? చెప్పండి. వ్యర్థమయ్యే దానికోసం ప్రయాసపడదామా, వ్యర్థము కాని దానికోసం ప్రయాసపడదామా? వ్యర్థమయ్యే ప్రయాస ఎవరిది అంటే మనిషిది. మనిషి తన కోసం తాను బ్రతికేది, మనిషి తన కోసం తాను శ్రమ పడేది వ్యర్థమైపోతుంది. వ్యర్థం కాని ప్రయాస ఏదంటే, మనిషి దేవుని కోసం ప్రయాసపడేది వ్యర్థం కాదు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం వ్యర్థం కాని ప్రయాస పడాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. బైబిల్లో రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి, తమ కోసం తాము ప్రయాసపడి వ్యర్థులైన వారు ఉన్నారు. దేవుని కోసం ప్రయాసపడి వారి జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మొదటి ఉదాహరణ వ్యర్థం అయ్యే ప్రయాస గురించి. అంటే మనిషి తన కోసం తాను పడే ప్రయాస వ్యర్థమవుతుందని చెప్పాను కదా. మనిషి తన కోసం తాను పడే ప్రయాస గురించి, అది ఎలా వ్యర్థమవుతుందో ఒక మాట, ఒక ఉదాహరణ బైబిల్లో నుంచి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యంలో ప్రసంగి ఏమంటున్నాడు చదవండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఎన్నిసార్లు అన్నాడు? 5 సార్లు అన్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఇంకా ఏమంటున్నాడు? ఏంటి వ్యర్థం? చదవండి కింద. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు. పాటు అంటే శ్రమ. సూర్యుని క్రింద అంటున్నాడు. సూర్యుని క్రింద అంటే భూమి మీద అని అర్థం. సూర్యుని క్రింద అంటే భూమి మీద అని అర్థం. సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి అంటున్నాడు. అంటే మనుషులు పడుతున్న ప్రయాస వలన వాళ్ళకి కలిగే లాభం ఏంటి అని అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, మీకు చాలా అవసరం. ఎందుకంటే దేవుని జ్ఞానం మనిషికి తెలియక మనిషి తన కోసం తాను బ్రతికి చివరికి అన్నిటిని విడిచిపెట్టి ఏమీ లేనివాడుగా నరకానికి వెళ్ళిపోతున్నాడు. అజ్ఞానంలో అంధకారంలో బ్రతికి ఏమీ తీసుకుని వెళ్ళనివాడుగా నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే
దేవుడు తన పిల్లలైన వారికి ఈ వాక్యాలు తెలియచేస్తున్నాడు. తన పిల్లలైన వారికి కాదు, దేవుని మాటలు అందరికీ వర్తిస్తాయి. మనిషి ఎంత వ్యర్థంగా భూమి మీద బ్రతుకుతున్నాడో ఈ వాక్యం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రసంగి అంటే సొలొమోన్, దావీదు కుమారుడైన సొలొమోన్. ఈ సొలొమోను ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? వ్యర్థం, వ్యర్థం, సమస్తము వ్యర్థం. సూర్యుని క్రింద నరుడు ప్రయాసపడి, అంటే భూమి మీద నరుడు ప్రయాసపడేదంతా కూడా వ్యర్థం. నరుని ప్రయాసం వలన కలిగే లాభం ఏమీ లేదు అని మాట్లాడుతున్నాడు కదా. ఈయన మాటలు మనకు ఎలా అనిపిస్తున్నాయి? అజ్ఞానంగా అనిపిస్తున్నాయా? ఈయన ఎటువంటి వాడో తెలుసా? ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు. ఎవరు? సొలొమోన్. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ మనుష్యులలో అతని వంటి జ్ఞానవంతుడు ఇంకొకడు లేడు. అంతటి జ్ఞానవంతుడు ఆయన. ఈ జ్ఞానాన్ని ఎవరి వలన పొందుకున్నాడంటే దేవుని వలన పొందుకున్నాడు. అంతటి జ్ఞానవంతుడు అంటే ఒక వెర్రివాడు చెప్పే మాటలు కాదు ఇవి, ఒక సామాన్యుడు చెప్పే మాటలు కావు ఇవి. ఒక వెర్రివాడు, ఒక సామాన్యుడో, ఒక తెలివి తక్కువవాడు, ఒక బుద్ధి తక్కువవాడు చెప్తే అతని మాటలు మనం లక్ష్య పెట్టాం. కానీ ఇక్కడ చెప్తుంది ఎవరో తెలుసా? వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థం. సూర్యుడి క్రింద భూమి మీద మనిషి పడుతున్న ప్రయాస వ్యర్థం అని మహాజ్ఞాని అయిన వాడు చెప్తున్న మాటలు ఇవి. ఎలా చెప్పగలుగుతున్నాడు అనంటే ఆయన అనుభవించి చెప్పగలుగుతున్నాడు. ఎట్లా? అనుభవించి. అనుభవం ఉన్నవాడు అనుభవపూర్వకంగా మాట్లాడతాడు. ఎందుకంటే అవన్నీ అనుభవించిన వాడే అనుభవపూర్వకంగా మాట్లాడగలడు. ఈయన అనుభవించాడు. భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలన్నీ కూడా అనుభవించాడు. భూమి మీద ఉన్న సుఖమంతా కూడా ఈయన అనుభవించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అది ఆయన మాటల్లోనే చూద్దాం. మనం ఆయన మాటలను చూద్దాం. ఎందుకు వ్యర్థం, వ్యర్థం, మనిషి పడుతున్న సమస్తము వ్యర్థం అని ఎందుకు చెప్తున్నాడు అనంటే ఆయన మాటల్లోనే మనం చూద్దాం. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వాక్యం దగ్గర నుంచి చదవండి. నేను గొప్ప పనులు చేయబోనుకున్నాను. ఏ పనులట? నేను గొప్ప పనులు చేయబోనుకున్నాను. పెద్ద పెద్ద పనులు. గొప్ప పనులు అంటే చిన్న చిన్నవి కాదు, పెద్దవి. ఎందుకంటే ఆయన ఎవరు? ఇశ్రాయేలీల రాజు. సొలొమోను ఎవరు? ఇశ్రాయేలీల రాజు. దావీదు తర్వాత సింహాసనం ఎక్కి ఇశ్రాయేలుని పరిపాలిస్తున్న రాజు ఆయన. అంతటి రాజు పనులు చేయపోనుకుంటే ఎటువంటి పనులు చేస్తాడు? చిన్న చిన్న పనులు చేయడు, గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఆయన అంటున్నాడు నేను నా కొరకు అంటున్నాడు. జాగ్రత్తగా ఆ మాటలు క్యాచ్ చేయాలి మనం. దేవుని మాటలు ఒక్కొక్కటిగా ఆలోచించాలి మనం. నేను నా కొరకు అంటున్నాడు. ఎవరి కొరకు? నా కొరకు. దేవుని కొరకు కాదు, నా కొరకు అంటున్నాడు. ఇందాక చెప్పాను కదా, మనిషి తన కోసం తాను పడే ప్రయాస వేరు, దేవుని కోసం పడే ప్రయాస వేరని. ఇప్పుడు సొలొమోను తన కోసం ప్రయాసపడుతుంది చెప్తున్నాడు. నేను నా కొరకు గొప్ప పనులు చేయ పూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాను. ఇల్లు కాదు, మనమైతే ఒక ఇల్లు కట్టించుకుంటాం. ఒక ఇల్లు కట్టించుకున్నాకే మన జీవితం అయిపోద్ది. అవునా కదా? ఒక స్థలాన్ని సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకొని అప్పులు తెచ్చుకొని మళ్ళీ అప్పులు తీర్చేదాకా మన జీవితం వెళ్ళిపోద్ది. ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి. ఇంకా కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఇంతవరకు వాటి ప్లాస్టింగ్లు కూడా లేవు. ఇంతవరకు వాళ్ళు ఆ ఇల్లు చుట్టూ ప్రహరీ గోడలు లేవు. ఎందుకంటే ఇల్లు కట్టాకే సరిపోయింది వాళ్ళకి. అవునా కదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు చేయలేకపోతున్నాడు? కానీ సొలొమోను గారు ఇల్లు కట్టించుకున్నాడట. అంటే ఇల్లు అంటే ఒకటి కంటే ఎక్కువ. ఎన్ని ఇల్లు కట్టించాడో తెలియదు మొత్తానికి. గొప్పోడు కదండి రాజు అంటే. బొచ్చ డబ్బు ఉంటుంది, వెండి బంగారం, అష్టైశ్వర్యాలు, చరస్థిరాస్తులు,
వజ్ర వైఢూర్యాలు. ఏం తక్కువ ఉంటుంది రాజుకి? ఇల్లు కట్టించుకున్నాడు ఆయన కోసం. ఇంకా ద్రాక్ష తోటలు, ఒక ద్రాక్ష తోట కాదు, ద్రాక్ష తోటలు. రాజులంటే వాళ్ళకి భూములు ఎకరాలు ఎకరాలు ఉంటాయి కదండి. తోటలు కొన్ని వందల తోటలు వాళ్ళకి ఉంటాయి. నా కొరకు ద్రాక్ష తోటలు నాటించి తిని, నా కొరకు తోటలను, శృంగార వనములను, అందమైన వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు, సకల విధములైన ఫలవృక్షములు అంటే భూమి మీద దొరికే ఫలవృక్షాలన్నిటిని కూడా వాటిలో నాటించాడట. అంటే ఏ పండు తినాలనుకుంటే ఆ పండు తినొచ్చు. మరి మనకెన్ని పండ్లు తెలుసు చెప్పండి? యాపిల్ పండు తెలుసు, జామ పండు తెలుసు, మామిడి పండు తెలుసు, సీతాఫలం తెలుసు, పైనాపిల్ తెలుసు, ఇంకా ఇంకా ద్రాక్ష తెలుసు, ఇంకా సపోటా తెలుసు, ఇంకా కమల పండు తెలుసు, ఇంకా ఇవి మనకు తెలిసినవి. ఇంకా మనకు తెలియని ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? చాలా ఉన్నాయి. కొన్ని వందల రకాల పండ్లు ఉన్నాయి తెలుసా, మనకు తెలియనివి, ఖరీదైనవి, మన దేశంలో దొరకనివి, మన దేశంలో పండనివి. అవునా కదా? మనం తినలేదు వాటిని, మనం తినలేదు. మనం కొన్ని పండ్లే తిన్నాం. ఆ పండ్లు కూడా మనం అన్నీ తినలేకపోతున్నాం ఇప్పుడు కదా. మనం ఎక్కువగా తినేది ఏంటంటే ఆహారం. అవునా కదా? మనం ఎక్కువగా తినేది ఉరన్నం ఎక్కువగా తింటాం. పండ్లు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తింటాం. మనం ఎప్పుడు తింటామంటే రోగం వచ్చినప్పుడు తింటాం. ఎప్పుడు డాక్టర్ చెప్తాడు కదా అప్పుడు. అవునా కదా? చెప్పండి. ప్రత్యేకంగా తెచ్చుకొని తింటామని చెప్పండి. ప్రత్యేకంగా తెచ్చుకొని తిన్నాం. అవి కూడా మనం తినలేము, ఎందుకంటే రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని కొనుక్కోలేక తినలేక ఆ అన్నం తినేసి పనులు చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత కొన్ని విటమిన్స్, ఆ పండ్లు తినకపోవటంలో కొన్ని విటమిన్స్ మనలో తగ్గి రోగాలు వస్తాయి. మళ్ళీ ఆ విటమిన్ బలపరచుకోవడానికి ఏం చేస్తాం? అవే కొనుక్కొని తింటాం. ఇట్లా మనకు తెలిసిన పండ్లు కొన్నే, కానీ చాలా పండ్లు ప్రపంచంలో ఉన్నాయి. సొలొమోను గారు తినని పండ్లు లేదు. అందుకే సకల విధమైన ఫలవృక్షములు నాటి తిని, అంటే ప్రపంచంలో ఆ రోజుల్లో ప్రపంచంలో ఏ పండ్ల వృక్షాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నాటించుకున్నాడట తినాలని. అంటే ఇక ఆయనకు మనస్సుకు నచ్చిందల్లా తినాలనుకున్నాడు, తాగాలనుకున్నాడు, అనుభవించాలనుకున్నాడు, అనుభవిస్తున్నాడు కూడా. ఇంకా చదవండి. వృక్షముల నార మళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించాను. మన బోరుబావులు ఉంటమే కష్టం. చేలల్లో ఒక ఎకరం చేనుందంటే దాంట్లో బోరుబావి వేయించుకోవడానికి చాలా కష్టం. అవునా కదా? లేదంటే దాన్ని కరెంటు పెట్టుకోవడానికి చాలా కష్టం. కానీ ఆయన నారుమళ్ళకి నీళ్ళు కోసం ఏం చేయించాడట? చెరువులు తవ్వించాడు. ఒక చెరువు కాదు, చెరువులు. మనకు ఊరికి ఎన్ని చెరువులు ఉంటాయి చెప్పండి? ఒకటే. ఆయన తన తోటలు తడపడానికి చెరువులు తవ్వించాడట. చెరువులు తవ్వించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? చిన్న బావి తవ్వించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలాగే చెరువులు తవ్వించాలంటే చాలా ఖర్చు అవుతుంది కదండి. అంటే చెరువులనే తవ్వించాడంటే ఆయనకున్న తోటలు ఎన్ని ఉన్నాయి, ఆయనకున్న పొలాలు ఎన్ని ఉన్నాయి. అంటే చెప్పాను కదా, రాజులకి కొన్ని వందల ఎకరాల పొలాలు ఉంటాయి. వాటన్నిటిని తడపాలంటే చిన్న చిన్న బావులు సరిపోవు కదా, చెరువులు కావాలి. అందుకే నా కొరకు చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకున్నారు. యెరూషలేమునందు నాకు ముందున్న వారి కంటే, నాకు ముందున్న రాజుల కంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకుంటుని. గొర్రెల మేకల మందలు బహు విస్తారంగా సంపాదించుకున్నాడట. మందలకు మందలే. మందలంటే కొన్ని వందలు వేలు ఉంటాయి కదండి. మందలకు మందలే సంపాదించుకున్నాడట. రాజు కదండి, ఆయనకి అన్నీ ఉంటాయి.
మందలు సంపాదించుకున్నాడట. ఆయనకు ముందున్న రాజుల కంటే ఆయనే ధనవంతుడైపోయాడట. నా కొరకు చూడండి, ప్రతి దాంట్లో ఏమంటున్నాడు? నా కొరకు, నా కొరకు, నా కొరకు అంటున్నాడు. చూసారా? ఎక్కడైనా దేవుని కొరకు అన్నాడా? అనలేదు. నా కొరకు అంటున్నాడు. చివరికి ఏమంటాడో చూద్దాం. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు, అంటే ఆ దేశంలోనే కాకుండా ఆయా దేశాల్లో దొరికే సంపత్తును కూర్చుకున్నాను. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకుని, అంటే మనుషులు కోరుకునే సంపదలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేను సంపాదించుకుని, బహుమంది ఉపపత్నులు, భార్యలు కూడా తక్కువ కాదంట, భార్యలు కూడా తక్కువ లేరు ఈయనకి. బహుమంది ఉపపత్నులు అంటే ఉంపుడు గత్తెలు, మన భాషలో చెప్పాలంటే ఉంపుడు గత్తెలు. రాజుకు ఉంపుడు గత్తెలు ఉంటుంది తప్పేమి కాదు. ఆ రోజుల్లో ఇప్పుడు కాదు. బహుమంది ఉపపత్నులు. మొత్తం సొలొమోనుకి ఎంతమంది భార్యలు అనుకుంటున్నారు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే 1000 మంది భార్యలు. ఇప్పుడున్న వాళ్ళు ఒక భార్యనే సాధలేకపోతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో పెళ్ళంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే భర్తలను చంపుతున్నారు కదండి. పెళ్ళంటేనే భయపడిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, 1000 మందిని, అంటే 1000 మందిని చేసుకున్నాడంటే 1000 మందిని పోషించగల సామర్థ్యం ఆయనకుందా? ఉంది. 1000 మంది భార్యలు ఆయనకి. ఇంకా నాకు ముందు యెరూషలేమునందున్న వారి కంటే నేను ఘనుడనై అభివృద్ధి పొందాను. చూసారు, అన్ని విషయాలు అభివృద్ధి పొందాడట. అంటే ఇది ఉంది, ఇది లేదనుకోవడానికి, చెప్పండి, ఇది ఉంది, ఇది లేదనుకోవడానికి లేదు. మన ఇంట్లో ఒకటి ఉంటే భలే చెబుతున్నారులే, ఎందుకంటే అనుభవం. అవునా కదండి? ఒకటి ఉంటే ఒకటి ఉండదు. స్టవ్ ఉంటే లైటర్ ఉండదు కదండి, చెప్పండి. అవునా కదా? అంటే మీకు అర్థం కావడం అని చెప్తున్నాను. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనకి. కానీ ఆయన అన్ని విషయాలు అభివృద్ధి చెందాడు. ఇంకా నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అంటే నా కన్ను ఆశించిందల్లా నేను అనుభవించాను, తెచ్చుకున్నాను. నా కంటితో ఏదైతే చూసానో తెచ్చుకున్నాను, అనుభవించాను. ఇంకా మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషించగా, ఆయన హృదయం ఏం చేసిందట? ఆయన చేసిన పనులన్నిటిని బట్టి సంతోషించిందట. అంటే ఆయన చేసిన పనులన్నీ చూసుకొని సంతోషపడ్డాడట. బాగుంది. చివరికి ఏమంటున్నాడు? సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు, అన్నిటిని అనుభవించేశాను అని అంటున్నాడు. ఏది తినాలనుకునే తిన్నాను, ఏది తాగాలంటే అది తాగాను, ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళని చేసుకున్నాను, ఏ ఇంట్లో ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్నాను, ఇల్లు ఎలా కట్టుకోవాలంటే అలా కట్టుకున్నానని అన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు. అన్ని విధాలుగా సుఖాన్ని అనుభవించాడు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాడు. అంటే సొలొమోను గారు అన్ని విషయాల్లో అనుభవించాడనమాట. అన్ని విషయాల్ని అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాడంటే అన్నిటిని అనుభవించాడనేగా. అవునా కాదా? మంచి వాటిని, చెడ్డ వాటిని, మంచిని చెడు అన్నిటినీ ఆస్వాదించేశాడు. చివరికి ఆయన కూర్చొని ఆలోచిస్తే విచారకరమైన సంగతి ఒకటి చెప్తున్నాడు. 11వ వాక్యంలో చదవండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ, ఎవరి కోసం చేశాడు ఆ పనులన్నీ చెప్పాను? తన కొరకు. ఎవరి కొరకు? తన కొరకు ఈ పనులన్నీ చేశాడు. ఇల్లు కట్టించుకోవటం, చెరువులు తవ్వించుకోవటం, తోటలు నాటడం, పళ్ళ వృక్షాలు నాటడం, వెండి బంగారాలు సంపాదించడం, పశువుల్ని, గొర్రెల్ని, మేకలు అన్నిటిని సంపాదించటం, వీటన్నిటిని ఎవరి కోసం చేశాడు అతను? నా కొరకు, నా కొరకు, నా కొరకు అన్నాడు కదండి.
చివరికి ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు 11వ వాక్యం చదవండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కోసమై నేను పడిన ప్రయాస. చూసారా, నేను పడిన ప్రయాస. మన పాఠం ఏంటి? వ్యర్థము కాని ప్రయాస ఏది? ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? నేను నా కొరకు చేసిన పనులన్నింటినీ వాటి కోసం నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థమైనవిగాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అవన్నీ వ్యర్థమైనవిగాను. ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఆగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏది? ఏంటి? సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన కోసం ఇల్లు కట్టించుకున్నాడు కదా, తన కోసం తోటలు నాటాడు కదా, ద్రాక్ష తోటలు నాటించాడు కదా, తన కోసం వ్యవసాయం చేశాడు కదా, తన కోసం చెరువులు తవ్వించుకున్నాడు కదా, తన కోసం వెండి బంగారాలు సంపాదించుకున్నాడు కదా, తన కోసం పశువుల్ని సంపాదించుకున్నాడు కదా, తన కోసం భార్యను సంపాదించుకున్నాడు కదా, తన కోసం కావాల్సినవన్నీ సంపాదించుకున్నాడు, అభివృద్ధి పొందాడు, అనుభవించాడు, కొంతకాలం సంతోషించాడు. తర్వాత ఆయన నిదానంగా కూర్చొని ఆలోచిస్తే దేని గురించి ఆలోచించాడట? ఆయన చేసిన పనులన్నీ, ఆ పనుల కోసం ఆయన పడిన ప్రయాస. ఎందుకంటే ప్రతి పని కూడా దేంతో కూడింది? ప్రయాసతో. ఏ పనైనా కష్టపడకుండా కాదు కదండి, అవునా కదా? ప్రతి పని ప్రయాసతో కూడిందే. ఇప్పుడు కూర్చొని నిదానంగా ఆలోచిస్తే ఆయన తన కోసం చేసిన పనులన్నిటి కోసం ఆయన పడిన ప్రయాస ఏదైతే ఉందో ఆ ప్రయాస అంతా కూడా ఏమనిపించిందట? వ్యర్థం అనిపించిందట. ఎందుకలా అనిపించింది? ఎందుకలా ఆలోచిస్తున్నాడు? అంత చేసి అనుకుంటున్నాడు, అసలు నేను ఎందుకు వీటి కోసం కష్టపడ్డాను, ఎందుకు ఇంత ప్రయాసపడ్డాను వీటి కోసం, నేను పడిన ఈ ప్రయాస అంతా కూడా గాలి కోసం నేను ప్రయాసపడినట్టుగా ఉంది అని బాధపడిపోతున్నాడు. ఏమైపోతున్నాడు? బాధపడిపోతున్నాడు. ఇది అంత వ్యర్థం అని అంటున్నాడు. ఎందుకు వ్యర్థం అనిపించింది ఆయనకి? ఎందుకు వ్యర్థం అనిపించింది? ఇప్పుడు చదువుదాం, ఎందుకంటే బైబిల్లో ప్రతి మాటకు జవాబు ఉంటుంది. ఎందుకు వ్యర్థం అనిపించింది? ఆయన చేసిన పనులన్నీ కూడా, ఆయన కోసం తను పడిన ప్రయాస అంతా కూడా ఎందుకు వ్యర్థం అనిపించిందంటే ఒక ఆలోచన ఆయన కలిగింది. ఏంటి ఆలోచన అంటే అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. 15వ వాక్యం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో, వాడంటే మనిషి, వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుంచి వచ్చెనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్టే దిగంబరిగానే మరలా పోవును. ఎలా వచ్చాడంటే భూమి మీదకి మనిషి? భూమి మీదకి మనిషి ఎలా వచ్చాడు చెప్పండి? దిగంబరిగా. ఎవడైనా ప్రపంచ చరిత్రలో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు వెండి బంగారాలతో అలంకరించుకొని లేదా బట్టలు ధరించుకొని ఎవడైనా వచ్చాడా బయటికి? రాలేదు. ఎలా వస్తాడు? దిగంబరగా, అంటే ఏమీ లేకుండా ఒట్టి శరీరంతో వస్తాడు. అవునా కదా? మరలా చనిపోయిన తర్వాత ఎలా వెళ్తాడు? చనిపోయిన తర్వాత సమాధులకు ఎలా వెళ్తాడు? మళ్ళా దిగంబరంగానంటే ఏమీ లేకుండా. ఎట్లా? ఏమీ లేకుండా అంటే తాను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తన కోసం తాను ఏదైతే సంపాదించుకున్నాడో, అంటే భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఒక స్థలం సంపాదించుకుంటాడు, ఒక ఇల్లు కట్టుకుంటాడు, భార్యని పిల్లలను సంపాదించుకుంటాడు, ఇంకా కష్టపడి వెండి బంగారాన్ని సంపాదించుకుంటాడు, ధనాన్ని సంపాదించుకుంటాడు, పొలాలను సంపాదించుకుంటాడు కదా. ఇవన్నీ సంపాదించుకుని చనిపోయినటువంటి వ్యక్తి తనతో పాటు వాటన్నిటిని తీసుకెళ్తాడా? ఎవరినైనా చూసారా మీరు? ఎవరినైనా చూసారా? ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాడమ్మా,
ఆ ఇంటిని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళండి, లేదా ఆ ఇంట్లో ఆయన బాధ పెట్టండి అంటారా? ఏమ్మా అంటారా? అనరు. ఒక ఆయన చాలా కష్టపడి ఆ రోజుల్లో దాదాపు 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు, కొత్త ఇల్లు, పెద్దది, చాలా బాగుంది. తెల్లారి గృహప్రవేశం, ఆ రాత్రి ఆయన గుండెపోటు చనిపోయాడు, 7-8 ఆ టైంలో. అయితే ఆ శవాన్ని ఆ ఇంట్లో, అంటే రేపు గృహప్రవేశం కదండి, ఆ శవాన్ని ఇంట్లో పెడితే ఆ గృహానికి అరిష్టం అని చెప్పేసి వాళ్ళు గొడ్ల చావిడి ఉంటుంది చూసారా, గొడ్ల చావిడి, ఆ గొడ్ల చావిడి ఆయన శవాన్ని పెట్టారండి గేదెల మధ్యలో. మంచి ధనవంతుడు, నేను కల్లారా చూశాను, మంచి ధనవంతుడండి, నేను కల్లారా చూశాను. చూశారండి? మరి ఆయనే కదా ఇల్లు కట్టించాడు కష్టపడి, ఆయన ఇల్లు కష్టపడి కట్టించాడు, ఆయన లేకపోతే ఇల్లే లేదు కదా మాకు. ఆయన ఇక్కడే ఇంట్లోనే ఉంచిందమ్మా, అవసరమైతే తర్వాత మేము గృహప్రవేశం చేసుకుంటాం అనలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన గొడ్ల చావిట్లో పెట్టి అటు నుంచి అటే తీసుకెళ్ళిపోయారు పగలు, ఆ రాత్రి అంతా అక్కడే ఉంచారు ఆయన్ని. చూసారా? అంటే తాను సంపాదించిన ఆ ఇల్లుని తనతో తీసుకెళ్ళాడా? పోనీ ఆ ఇల్లు కష్టపడి కట్టించాడు కదని చెప్పేసి ఆయన శవాన్ని పాత పెట్టకపోయినా ఆ శవాన్ని ఆ ఇంట్లో ఉంచారా, ఆ వాకిట్లను ఉంచారా? చూసారండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా మనిషి ఎంతో ప్రయాసపడుతున్నాడు కదా, ఈ ప్రయాస అంతా కూడా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది అంటున్నాడు. ఎందుకంటే మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? దిగంబరిగా. మరలా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిపోతాడు? ఇంకేమీ తీసుకొని వెళ్ళడు, అదే దిగంబరిగా వెళ్ళిపోతాడు. ఈ ఆలోచన సొలొమోనుకు కలిగింది. నేను ఎంత సంపాదించాను కదా, ఇంత ప్రయాసపడి వీటన్నిటినీ సమకూర్చుకున్నాను కదా, ఇంత అభివృద్ధి చెందాను కదా, ఇప్పుడు నా ప్రాణం పోతే నేను సంపాదించిన, నేను ప్రయాసపడినది ఏది కూడా నాతో రాదు కదా. జ్ఞానోదయం అయింది ఆయనకి. కాబట్టి నేను పడిన ఈ ప్రయాసంతా కూడా వ్యర్థం అన్నాడు ఆయనే. ఎవరైనా? మహాజ్ఞాని, ఒక అనామకుడు కాదు, ఒక వెర్రివాడు కాదు, మహాజ్ఞాని ఏమన్నాడు? ఇదంతా వ్యర్థం, నేను పడిన ప్రయాసంతా వ్యర్థం, నా కోసం నేను చేసుకుని ఈ పనులన్నీ, ఎందుకంటే ఇంత చేయించుకున్నాను, నా ప్రాణం పోతే నాకు ప్రయోజనం ఏంటి? అందుకే యేసు ప్రభువారు ఒక చక్కని మాట అన్నారు, చదవండి. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 36వ వాక్యం చదవండి. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 36వ వాక్యం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏంటి ప్రయోజనం అంటున్నాడు. ఎంత చక్కని మాట యేసు ప్రభువారు చెప్పిన మాట ఇది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, అంటే లోకములో ఉన్నదంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటంటున్నాడు. సంపాదించాడు, అనుభవించడానికి ఉండాలిగా, తరతరాలకు సరిపడా సంపాదించాడు. మరి తరతరాలు ఉంటాడా? చెప్పండి, తరతరాలు ఉంటాడా? ఉండడు. తరము వెంబడి తరము గతిస్తుంది. ఒక తరంలో వచ్చిన మనం ఆ తరంలోనే చనిపోతాం, తర్వాత రెండో తరం మనకి వస్తుంది కదా. అంటే తరతరాలు కూర్చొని అనుభవించాలని సంపాదిస్తున్నాడు, కానీ తరతరాలు కూర్చొని అనుభవిస్తున్నాడా? చెప్పండి, లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన కలిగింది ఆయనకి, నేను పడిన ఈ ప్రయాసంతా కూడా వ్యర్థం. ఎందుకంటే నేను ఉండను, నేను ఏదో ఒకరోజు చనిపోతాను, నేను చనిపోయినప్పుడు ఇవేవి నాతో రావు. నేను పడిన ప్రయాస, నేను పెట్టిన ఖర్చు అంతా వ్యర్థం కదా. వాటిని ఎవడు అనుభవిస్తాడో ఎవడికి తెలియదు కదా, అవునా కదా? రాజుల సొమ్ము రాళ్ల పాలంటారా, ఒక సామెత, అవునా? ఎవడు అనుభవిస్తాడు ఎవడికి తెలియదు కదండి. అందుకే నేను పడిన ప్రయాస అంతా వ్యర్థం. ఎక్కడ జ్ఞానోదయం అయింది ఆయనకి? చావు దగ్గర. అంటే నేను సంపాదించినవన్నీ చావుతో వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలెగ్జాండర్ గ్రీకు వీరుడు కదండి,
చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించిన వాడు. ఇతను ప్రపంచాన్ని జయించి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది, మలేరియా జ్వరం. మలేరియా జ్వరం ఎలా వస్తుంది? దోమకాటు వలన వస్తుంది. ఆ జ్వరం రాగానే అతను తాగుడు అలవాటు ఉంది కాబట్టి ఆ తాగుడు మానుకోలేక జ్వరంలో తాగేసాడు. అది ఎక్కువైపోయింది, ఇంకా అది తగ్గట్లేదు. ఇక ఆయనకి అర్థమైపోయింది చావు నాకు దగ్గరైపోయింది అని. అప్పుడు తన అనుచరుని పిలిచి, తనతో సన్నిహితంగా ఉండేవాడు అనుచరుని పిలిచి వాళ్ళతో చెప్పాడట, నేను చనిపోయినప్పుడు నా 2 చేతులు బయట పెట్టి నా శవాన్ని పెట్టికి బయట పెట్టి తీసుకెళ్ళండి నన్ను అని చెప్పాడట. అలాగే నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రోడ్డు మీద పరవండి అన్నాడట. అలా చెప్పి తీసుకెళ్ళమన్నాడట. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అడిగారు మొత్తం మీద, ఎందుకు ఇలా చెప్తున్నారు బాబు, మాకేం అర్థం కావట్లేదు మీ మాటల ఆంతర్యం అంటే, అప్పుడు అతను అన్నాడట, నా ఈ 2 చేతులతో ప్రపంచాన్ని జయించాను. నేను ఎన్నో యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయించాను, నాకున్న మేధస్సుతో జయించాను. ప్రపంచాన్ని జయించిన నేను నా చావుని జయించలేకపోతున్నాను. ఏంటి? చావుని జయించలేకపోతున్నాను. ఇక నేను సంపాదించినవన్నీ కూడా నేను నాతో తీసుకొని వెళ్ళలేను, అంటే ఖాళీ చేతులతో నేను వెళ్ళిపోతున్నాను. ఇది ప్రపంచానికి తెలియాలి. అంటే ప్రపంచం అంతటిని సంపాదించిన నేను నా చేతులతో ఏమీ తీసుకుని పోవట్లేదు, ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి అని చెప్పి చచ్చిపోయాడట. అలాగే తీసుకెళ్ళారు ఆయన్ని. ప్రపంచ చక్రవర్తి మామూలుడు కాదు. ఎంత మేధస్సుంటే, ఎంత జ్ఞాని అయితే ప్రపంచాన్ని జయించాడు 30 సంవత్సరాల వయసులో, అవునా కదా? ఆయన భుజబలం కంటే బుద్ధి బలాన్ని బాగా వాడేవాడట అలెగ్జాండర్. ఏ బలం? భుజబలం కంటే బుద్ధి బలాన్ని బాగా వాడేవాడట. అందుకే ప్రపంచాన్ని చిన్న వయసులోనే జయించగలిగాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో పుట్టారు, ఆయా తరాల్లో పుట్టారు కదా. పుట్టి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, అష్టైశ్వర్యాలు సంపాదించుకున్నారు, చరస్థరాస్తులు సంపాదించుకున్నారు, 100,000 ఎకరాలు సంపాదించారు, తరతరాలు కూర్చొని అనుభవించేటువంటి ఆస్తులు సంపాదించారు. కానీ వాటన్నిటినీ వాళ్ళు ఆ తరంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవ్వరు వాళ్ళు సంపాదించిన, వాళ్ళు పడిన ప్రయాస వాళ్ళతో తీసుకొని వెళ్ళలేదు. ఇది అర్థమవుతుంది కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మనిషి తన కోసం తాను పడే ప్రయాస వ్యర్థమైపోతుంది. ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. తన కోసం తాను పడే ప్రయాస వ్యర్థమైపోతుంది. ఈ శరీరాన్ని సుఖపెట్టుకునే దానికి మనిషి ఎంతో కష్టపడతాడు కదండి. అంటే మనిషి ప్రయాసపడేదంతా దేనికి? ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి. వాస్తవం కాదు, చెప్పండి, వాస్తవం కాదా? నగ్న సత్యం ఇది. ప్రతి మనిషి ఈరోజు కష్టపడుతున్నాడు దేనికోసం? ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి. అంటే శరీరానికి అవసరమైనటువంటి వస్త్రాలు సంపాదించుకోవాలి, కడుపుకు అవసరమైన భోజనం ఆహారం సంపాదించుకోవాలి, మనం నివసించడానికి ఒక గూడు సంపాదించుకోవాలని, ఇట్లా శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి మనిషి అహర్నిశలు కష్టపడుతున్నాడు, రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఒకప్పుడు పగలు మాత్రమే కష్టపడేవాళ్ళు కరెంట్ లేనప్పుడు కదండి. ఇప్పుడు కరెంట్ వచ్చాక రాత్రి పగలు కష్టపడుతున్నాడు మనిషి కదా. ఎందుకోసం కష్టపడుతున్నాడంటే ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి. నిజానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడు కదా, నిజానికి శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నాడా? మనిషి భూమి మీద సుఖపడేది ఎక్కువ, కష్టపడేది ఎక్కువ? బాగా చెప్పాడు. అర్థమైందా మీకు? కష్టపడేదే ఎక్కువ, అంటే కష్టమే ఎక్కువ ఉంది, సుఖం తక్కువ ఉంది. కానీ ఏమనుకుంటున్నాడు? ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకుంటున్నాడు. శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకొని ఎక్కువగా శరీరాన్ని సుఖపెట్టుకోవాలని ఎక్కువగా కష్టపడుతున్నాడు మనిషి. వాస్తవం కదా. చివరికి ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకొని ఈ శరీరం కోసం ప్రయాసపడి చివరికి ఎక్కడ
చనిపోతాడో తెలియదు. కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతారు, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తూ చనిపోతారు, మిషన్లో పడిపోయి కదండి. కొంతమంది బిల్డింగులు కడుతూ అక్కడి నుంచి పడిపోయి చనిపోతారు. వాస్తవం కదా? ఇంకా ఆయా వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేస్తూ చనిపోతూ ఉంటారు. అంటే శరీరం కోసం కష్టపడుతూ శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకొని, ఈ శరీరాన్ని బ్రతికించుకోవాలనుకొని చివరికి వాళ్ళకే తెలియకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఈ శరీరం మనకు దక్కేది. అందరూ చెప్పండి, ఈ శరీరం మనకు దక్కేది కాదు. నిద్రపోయేళ్ళకి అర్థమైందమ్మా? నిద్రపోకండి. మంచి మాటలు కదా, ఎవరు చెప్తారు మీకు? ఎవరైనా చెప్తారు మీకు? ఎవరు చెప్పరు. మీరు ఎవరిని కదిలించిన అపవిత్రమైన మాటలే చెబుతారు మీకు. కొంపలు కూల్చే మాటలే చెబుతారు, నీ జీవితాన్ని కూల్చే మాటలే చెప్తారు. ఎవరు మంచి మాటలు మీకు చెప్పరు, ఒక దేవుని సేవకుడు తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి మాటలు ఎవరైనా చెప్పారమ్మా మీకు? ఎప్పుడైనా చెప్పలేదు మీకు. ఎవరు చెప్తారు మీకు? ఎవరు చెప్పినా ఏం చెబుతారు? ఎవరిని కలిశారని ఒక చుట్టాలు 4 రాళ్ళు వెనకేసుకొని ఆయన ఏంటి 4 రాళ్ళు వెనకేసుకోరా? ఆ 4 రాళ్ళు వెనకేసుకోవడానికి ప్రయాసపడుతున్నా, అంత ప్రయాసపడ్డావు, 4 రాళ్ళు వెనకేసుకున్నావు. ఆ 4 రాళ్ళు నీ ప్రాణాన్ని బ్రతికించాయా అమ్మా? బ్రతికించాయా? 4 రాళ్ళు నీ ప్రాణాన్ని బ్రతికించాయా? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోట్లు సంపాదించింది. తన పెంపుడు కొడుకు పెళ్లి చేసినప్పుడు మిరపకాయ బజ్జీల్లో గోల్డ్ పెట్టించింది ఒక్కొక్కరికి. గోల్డ్ మిరపకాయ బజ్జీలో తన స్థాయికి తగ్గట్టుగా. తన బట్టలు ఒక గదికి ఉంటాయట, తన బట్టలు ఒక గదికి, తను వేసుకునే చెప్పులు ఒక గదికి ఉంటాయట. అంటే చెప్పులు అంటే మనం వేసుకునే పేరగాని చెప్పులు కాదు, 100 రూపాయలు కాదు, లక్షల్లో ఉండేవి. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా, మరి మన చెప్పులు అనగానే 100 రూపాయల చెప్పులు గుర్తొస్తాయి. అండ్ 100 రూపాయలని మనం గీసి బేరమాడి 20 రూపాయలు 30 రూపాయలు అడుగుతాం. వాడు చచ్చిపోతాడు వ్యాపారం చేసేవాడు. కానీ ఆమె వేసుకునే హైరింగ్ చెప్పులు వేలల్లో లక్షల్లో ఉంటాయి. చెప్పులు ₹1,00,000 చెప్పులు కూడా నాకు తెలుసా మీకు? ఆమె వేసుకునే పట్టు వస్త్రాలు కూడా వేలల్లో లక్షల్లో ఉంటాయి. బంగారం అసలు ఇంకా ఆమె తక్కువ లేదండి. చివరికి 3-4 నెలలు ఆమె హాస్పిటల్లో ఉండి నవిసి చనిపోయింది. కోట్లు కుమ్మరించారు. ఫారెన్ నుంచి డాక్టర్స్ వచ్చారు, విదేశాల నుంచి వచ్చి వైద్యం చేసిన ఆమె ప్రాణం దక్కలేదు. అంటే ఆమె సంపాదించుకుంది ఏది కూడా ఆమె ప్రాణాన్ని కాపాడలేకపోయింది. ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆమె పడిన ప్రయాస సార్థకమైందా, వ్యర్థమైపోయిందా? ఆమె కాదు, అటువంటి వాళ్ళు వచ్చేట మంది. చెప్పాను, ప్రపంచ చరిత్రలో మహనీయులు మహానుభావులు అనబడుతున్న వారు, కోటీశ్వరులు కదండి, మిలియనీర్లు ఎంతోమంది ప్రపంచంలో పుట్టారు, సంపాదించారు, పోయారు. ఎలా పోయారు? ఏమీ లేకుండా అన్నిటిని విడిచిపెట్టి పోయారు. దీన్ని బట్టి ఒక్కడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటని యేసు ప్రభు అన్న మాట ఎంత గొప్పగా ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే మనిషి ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే కూడు గూడు గుడ్డ కోసం. కూడు గూడు గుడ్డ, దీనికోసం మనిషి కష్టపడుతున్నాడు. యేసు ప్రభు వారు అందుకే చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్యజనుల వల్లే చింతించొద్దు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేడు, వాళ్ళకి దేవుడు లేడు, అలా చింతిస్తారు. మీరు అలా ఉండొద్దు, మీరు దేవుడు కలిగిన వాళ్ళు కదా. మీరేం చేయాలి? వాటి కోసం చింతించొద్దు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ తెలుసు. మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో, ఎక్కడ ఉండాలో ఆయనకి తెలుసు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట, అంటే నన్ను వెదకండి అని అర్థం. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటే ముందు నన్ను వెదకండి, నేను మీకు ఇవన్నీ అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు అన్నీ ఇస్తానంటున్నాడు. కానీ మనుషులు దేనికోసం ఆలోచిస్తున్నారు?
తినేదానికోసం, తాగేదానికోసం, కట్టుకునే దానికోసమే ఆలోచిస్తున్నారు కదండి. అంటే శరీరం కోసమే ఆలోచిస్తున్నారు, ఈ శరీరం కోసమే ప్రయాసపడుతున్నారు. చివరికి ఈ శరీరం కోసం కష్టపడి, ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలని కష్టపడి ఈ శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. మా వయసులో ఉన్నప్పుడు బాగా కష్టపడేదాని వంటగా, ఇద్దరు చేయాల్సిన పని నువ్వే చేసేదాని వంటగా. అంటే అవునయ్య గారు, ఇద్దరు చేసే పని నేను చేసింది ఎట్లా చేసేది అనుకుంటున్నావు? ముసలిదైన తర్వాత అడిగితే చెప్పిద్ది. అవునా కదా? చెప్పండి. ఎంత ప్రయాసపడ్డావు కదమ్మా, మరి ముసలిదాని ఎందుకయ్యావు? అంటే వయసులో బాగా తిన్నావు కదా, కష్టపడ్డా తిన్నావు కదా, మరి ముసలి శరీరం ఎలా వచ్చింది? తెలియదయ్యా. చూసారా? అంటే నువ్వు ఎంత తిన్నా కానీ ఈ శరీరం ముసలైపోద్ది. అర్థమైందా? ఎంత తిన్నా, ఎంత సుఖపెట్టినా ఈ శరీరం ఏమైపోద్ది? ముసలిదైపోద్ది. అంటే ఈ శరీరం బలం ఉడిగిపోద్ది కదా. చెప్పండి. వయసులో ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు పనిచేసి నీవు వయసు మళ్ళిన తర్వాత అసలు నీ పని నువ్వే చేసుకోలేవు. మంచినీళ్ళు తాగడానికి గ్లాసు కూడా లేవదు, వణిగిపోద్ది చెయ్యి కదా. సగమేమో నోట్లో పోసుకుంటే సగం మీద పోసుకుంటాం. వయసులో ఉన్నప్పుడు బిందెలు కొండ గట్టా తాగావుగా, మరి ఏమైంది ఆ బలం? తిన్నావుగా, సంపాదించి తిన్నావుగా, ఏమైంది బలం? ఆలోచించండి. ఏమైంది ఆ బలం? ఉండదు. నువ్వు ఎంత తిన్నా ఆ బలం ఉండదు. ఎంత శరీరాన్ని సుఖపెట్టినా ఈ బలం ఉండదు. వృద్ధాప్యం మీదకు వస్తుంది. అవునా కదా? వృద్ధాప్యం మీదకు వస్తుందంటే చావుని దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ శరీరాన్ని చూసుకుంటే వయసులో ఉన్నప్పుడు నా శరీరం ఎలా ఉంది, ఇప్పుడు నా శరీరం ఎలా ఉంది? వయసులో ఉన్నప్పుడు నేను ఎలా పనిచేశాను, ఇప్పుడు ఎలా అయిపోయాను? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించను. ఇక నా పని అయిపోయింది అయ్యా, ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడని చూస్తున్నా అంటారు. అంటే ఇది తెలిసిందన్నమాట చివరికి. ప్రియమైన దేవుని పిల్లరా, బ్రతికినంత కాలం ఈ శరీరం కోసం బ్రతికావు, కానీ చివరికి తీసుకెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నావు. ఎందుకు పుట్టావు భూమి మీద? కేవలం తినటానికి తాగటానికి పుట్టావా? తినటానికి తాగటానికి అనుకుంటే అడవిలో జంతువులు కూడా తింటున్నాయి, తాగుతున్నాయి. వాటికి మనకు తేడా లేదా? చెప్పరేమమ్మా. అవి కూడా తింటున్నాయి, తాగుతున్నాయి, బతుకుతున్నాయి, చనిపోతున్నాయి. మనం కూడా తింటున్నాం, తాగుతున్నాం, చనిపోతున్నాం. వాటికి మనకు తేడా లేదా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడంటే మనకి వాటికి ప్రత్యేకత ఉందనేగా. ఆ ప్రత్యేకతను ఎప్పుడైనా గమనించారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే, మనిషి తన కోసం తాను బ్రతకకూడదు. బాధ అనిపించిందా? మనిషి తన కోసం తాను బ్రతకూడదు. ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ఎందుకు దేవుని కోసం బ్రతకాలి మనిషి అంటే, అసలు మనిషిని సృష్టించిందే దేవుడు తన కోసం. ఎవరి కోసం? తన కోసం, తన పని నిమిత్తం. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడంటే తన పని కోసం, తన సేవ కోసం దేవుడు పుట్టించాడు. అంటే ప్రతి మనిషి కూడా ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి. ప్రతి మనిషి దేవుని కోసం బ్రతకాలంటే ఎవరి కోసం ప్రయాసపడాలి? అప్పుడు చెప్పండి, నో తెలిసి. దేవుని కోసం బ్రతకాలంటే ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని కోసం ప్రయాసపడాలి. అందుకే ప్రభువు ఓ చక్కని మాట ఏం చెప్పాడు? ఒకసారి ఆ మాట చదవండి. అక్కడ మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వాక్యం దగ్గర చదవండి. 19వ వాక్యం దగ్గర నుంచి చదవండి. భూమి మీద మీ కొరకు, చూసారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, అంటే దాచిపెట్టుకోవద్దు. చాలా ఇబ్బందికరంగా ఉంది కదా అమ్మా? చాలా ఇబ్బందికరంగా ఉందిగా ఈ మాట, లేదా? ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, అంటే సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మిట తుప్పును తినివేస్తాయి. మీరు ఒకవేళ దాచుకుంటే చిమ్మిట తుప్పు తినేస్తాయి. దొంగల కన్నం వేసి
దొంగిలుతారు. పరలోకమందు ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలించరు. దేవునికి స్తోత్ర. మీరు మీ కొరకు ధనమును సమకూర్చుకోవద్దు. మరి ఎవరి కోసం సమకూర్చాలట? ఎక్కడ సమకూర్చుకోవాలట ధనాన్ని? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకొని అంటున్నాడు. పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద మనకున్న ధనాన్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. భూమి మీద మనం పడిన ప్రయాసతో వచ్చిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో, ఆ ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని ఎవరి పనిలో ఉపయోగించాలట? దేవుని పనిలో ఉపయోగించాలట. అంటే భూమి మీద మనం కష్టపడి ఎవరి కోసం సంపాదించాలట? ఎంత బాధగా చెబుతున్నారు చూడండి. ఎందుకంటే దేవునికి ఇచ్చిన మొహాలు అయితేనేగా. భూమి మీద ఎవరి కోసం ప్రయాసపడాలి చెప్పండి? ఇప్పుడు దేవుని కోసం ప్రయాసపడాలి. ఇప్పుడు మనం వ్యాపారం చేసే వాళ్ళని, బాబు మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు అని అడిగితే, ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం అండి. ఏమంటాడు? నా ఫ్యామిలీ కోసం నేను బ్రతకాలి, నా భార్య బ్రతకాలి, నా పిల్లలు అంటాడు. కానీ ఈ వ్యాపారం దేవుని కోసం చేస్తున్నాను అయ్యగారు అంటాడా? చెప్పండి అమ్మా, అన్నారా? ఎవరైనా అంటారా? అనరు. అంటాను కూడా నోరు రాదు, అనరు. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అంటే, నేను బ్రతకాలి, నా భార్య బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి. వ్యవసాయం ఎందుకు చేస్తున్నానయ్యా అంటే దేవుని కోసం అంటాడా? నా కోసం అంటాడు. ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే దేవుని కోసం అంటాడా? నా కోసం అంటాడు. వ్యాపారం ఎందుకు చేస్తున్నావంటే దేవుని కోసం అంటాడా? నా కోసం అని అంటాడు. అవునా? ఇందాక నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, నా కొరకు చెరువులు తవ్వించుకున్నాను, నా కొరకు బావిలు తవ్వించుకున్నాను. ఆయన ఏమన్నాడు చివరికి? నేను పడిన ప్రయాసంతా వ్యర్థం అన్నాడు. ఎందుకంటే నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, ఎలా వచ్చాను అలాగే మరలా అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటున్నాడు కదా. అంటే ఇక్కడ యేసు ప్రభు కూడా సాక్షాత్ ఏం చెప్తున్నాడు? మీ కొరకు ధనమును భూమి మీద కూర్చుకోవద్దు, పరలోకంలో మీకోసం ధనాన్ని కూర్చుకోండి. అంటే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం అంటే ఎలా అంటే, భూమి మీద మనం కష్టపడి సంపాదించినవి దేవుని పనిలో ఖర్చు పెట్టాలన్నమాట. అలా ఖర్చు పెట్టిన వాళ్ళు, దేవుని కోసం ప్రయాసపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఉన్నారు. చదవండి. లూకా శుభవార్త 8వ అధ్యాయము మొదటి వాక్యం దగ్గర నుంచి చదవండి. మొదటి వాక్యం దగ్గర నుంచి చదవండి త్వరగా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, ఎవరో యేసు ప్రభు వారు తన శిష్యుల్ని అంటేసుకుని ఏం చేస్తున్నాడు? ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచరిస్తూ సువార్తని ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు వారు. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను. చూడండి, వ్యాధులు అపవిత్రాత్మలు పోగొట్టబడిన కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య అయిన యోహన్నా, సుసన్న ఆయనతో కూడా ఉండిరి. మగ్దలేనే మరియా, ఆ తర్వాత యోహన్నా, ఆ తర్వాత సుసన్న అనే స్త్రీలు, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఏం చేశారట? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో, తమకు కలిగిన, చెప్పండి ఉందా? అక్కడ రాసుందా అమ్మా? ఉందా? తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
వారికున్న ఆస్తులతో. ఎవరికున్న ఆస్తులతో? మగ్దలేని మరియా, యోహన్న, సూసన్న, ఇంకా అనేక మంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తమకున్న ఆస్తులతో ఏం చేశారట? యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకి ఏం చేశారు? ఉపచారము. అంటే వారు సువార్త ప్రకటించడానికి వెళ్తే వారికి భోజన పానీయాలు సిద్ధపరిచేవాడు వాళ్ళ ఖర్చులతో. మరి ప్రతిరోజు భోజనం పెట్టడం అంటే ఎంత ఖర్చు అవుతుందండి అమ్మా? చెప్పరేవమ్మా? ప్రతిరోజు భోజనం పెట్టడం అంటే 12 మంది శిష్యులు, ఆయన వాళ్ళు ప్రతిరోజు భోజనం పెట్టడం అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి కదండి. చాలా ఖర్చు అవుతుంది కదండి. 4 ఉంటేనే నెలకు చాలా ఖర్చు అవుతుంది కుటుంబంలో. అటువంటిది యేసు ప్రభు శిష్యులు 12 మంది, ఈయన 13. వాళ్ళకి నెలకు వచ్చేసి ఎంత అవుతుందో ఒకసారి ఖర్చులు ఆలోచించండి. వాళ్ళకి బట్టలు కానివ్వండి, వాళ్ళ బట్టలు ఉతికి పెట్టడం కానివ్వండి, ఎంత పరిచర్య చేశారనుకుంటున్నారు? వారు తమకున్న ఆస్తులతో పరిచర్య చేశారట. అంటే వారికున్న ఆస్తుల్ని ప్రభు పనిలో ఖర్చు పెట్టారు. అంటే ప్రభు పనిలో వారు ప్రయాసపడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు మరణించిన తర్వాత అపోస్తులు సేవ ప్రారంభించారు కదండి. అపోస్తులు సేవ ప్రారంభించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ సంఘం కూడా ఏం చేశారు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వాక్యం దగ్గర చదవండి. ముగించేసుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారు. ఆనాడు విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం ఉంచిన వారంతా ఎలా ఉన్నారట? ఒకే మనసు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వాక్యం దగ్గర చూసుకోండి. ఎవడును తమకు కలిగిన వాటిలో ఏదియు తమదని అనుకోలేదట. అంటే వాళ్ళకి కలిగిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వారు తమవి అని అనుకోలేదట. వాళ్ళు ఆనాటి విశ్వాసులు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉందంటే సమృద్ధిగా ఉంచుకున్నారు. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చారు. దైవకృప అందరి యందు అధికముగా ఉంది. భూములైన చూడండి, ఆనాటి క్రైస్తవులు అనేటువంటి కొంతమంది ధనవంతులు ఏం చేశారంటే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి ఏం చేశారట? భూములైనా ఇండ్లైనా కలిగిన వారంతా ఏం చేశారట? అమ్మా మాట్లాడరేమ్మా. వాటిని అమ్మి మనమేమో కొనుక్కోవాలని చూస్తున్నాం, వాళ్ళేమో అమ్మేశారు. ఉన్నమేమో అమ్మేశారు వాళ్ళు, మనమేమో కొనుక్కోవాలని మనం కదండి. వాళ్ళకి మనకి ఎంత తేడా ఉంది? అలాగని మనకేమీ లేకుండాని కాదు, మనకు కావాల్సింది మన సమిష్టిగా, మనకు కావాల్సిన సమృద్ధిగా ఉంచుకొని, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సమృద్ధిగా ఉంచుకున్నారు. వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు ఉంచుకున్నారు. కానీ 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒక ఇల్లు ఏం చేశారు? అమ్మేశారు. ఒక కుటుంబానికి 1 ఎకరం పొలం సరిపోతుంది అనుకోండి, 1 ఎకరం ఉంచుకొని మిగిలిన 5-6 ఎకరాలు ఏం చేశారు? అమ్మేశారు. తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళు అపోస్తుల పాదాల దగ్గర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. చూసారా? అంటే వాళ్ళ ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటే ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు వీళ్ళు? తమ కోసం ప్రయాసపడే వాళ్ళు అయితే ఆస్తులను అమ్మరు, తరతరాలు దాచిపెట్టుకుంటారు కదా. దేవుని కోసం ప్రయాసపడాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేం చేశారు? ఆ ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. చదువయ్యా. అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. వారు ఆ ధనాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తులు ఏం చేశారంటే ప్రతి వానికి వాని అక్కర కొలది, అంటే సంఘంలో ఎవరికైనా అక్కర్లు ఉన్నాయనుకోండి, వాని అక్కర కొలది ఏం చేశారు? అపోస్తులు ఆ ధనాన్ని పంచిపెట్టారు. అంటే సంఘంలో ఉన్న ధనవంతులు ఏం చేశారు? వాళ్ళకున్న ఆస్తులు అమ్మి అపోస్తులకి ఇస్తే, అపోస్తులు ఏం చేశారు? సంఘంలో పేదవాళ్ళు ఉంటారే, ఆ పేదవాళ్ళకి అక్కర కొలది వీళ్ళు పంచి ఇచ్చారు. ఇప్పుడు అక్కర కొలది పేదవారికి పంచి ఇచ్చారంటే వాళ్ళకి అప్పులు అవుతాయా? చెప్పండి.
అప్పులు అవుతాయా? కావు కదండి. వాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవిస్తారా? లేదు కదా. అంటే వారు అక్కర కొలది వీళ్ళు పంచిచ్చారంటే వాళ్ళకి ఏ తక్కువ లేదు. అలా సహాయం చేశారు. అంటే వాళ్ళ ధనాన్ని అమ్మి సహోదరులకు పంచిమన్నారు. సహోదరులు అంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే సహోదరులు. అంటే సంఘములో ఉన్న వారంతా మన సహోదరులు. మన సహోదరులలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఏం చేయాలట? ఎవడైనా ధనం కలిగిన వాడు ఉంటే, లేదంటే కొద్దిగా ఉన్న స్థితిలో ఉన్నటువంటి వాడు ఉంటే ఏం చేయాలి? అతనుకున్న ధనాన్ని సహాయం చేయాలి. అలా అక్కర తీర్చాలి. అంటే వీళ్ళు తమ చరస్థిరాస్తులు అమ్మి సహోదరులకు సహాయం చేస్తున్నారంటే ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు దీన్ని? దేవుని కోసం. ఎవరి కోసం? దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రభువునందు ప్రయాస అంటే ఇదే. అదే వారు తమ కోసం ప్రయాసపడితే ఆ చరస్థిరాస్తులు అమ్మేవాళ్ళు కాదండి. వాళ్ళు దేవుని కోసం ప్రయాసపడుతున్నారు కాబట్టి సహోదరులకి మనం సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే కదా అని వారి చరస్థిరాస్తులు అమ్మి వారి ఆస్తుల్ని సహోదరులకి పంచి ఇచ్చారు. అది అపోస్తులకి ఇస్తే అపోస్తులు పంచి ఇచ్చారు. ఇంకా చదవండి కింద. వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కింద చదవండి. ఇంకా కుప్రలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడున్నాడు. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా. ఎవరు? బర్నబా. బరబ్బా కాదు. బరబ్బా వేరు, బర్నబా వేరు. బరబ్బా అంటే బందిపోడు దొంగ, హంతకుడు. బర్నబా లేవీడైన బర్నబా. ఇతని గురించి ఏమని రాశారు? ఇతడు భూమి గలవాడై ఉండి, చాలా భూమి ఉందట ఇతనికి. ఈ బర్నబాకి చాలా భూమి ఉందట. ఇతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ భూమిని అమ్మి ఏం చేశాడు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడట. చాలా భూమి ఉందట ఆయనకి, పెట్టాడట. ఎందుకు ఇలా చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు వీళ్ళంటే, ఆ రోజుల్లో క్రైస్తవ సంఘంలో అనేకులు చేర్చబడేవాళ్ళు. సంఘంలో ఆనాడు ప్రారంభంలో కదండి, సంఘంలో అనేకులు చేర్చబడేవాళ్ళు. వీళ్ళలో పేదవాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది వెలివేయబడిన వాళ్ళు ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు నమ్ముకుంటే వెలివేస్తారు కదండి కొంతమంది. ఆ వెలివేయబడిన వాళ్ళు కొంతమంది, పేదవాళ్ళు కొంతమంది సంఘంలో ఉంటే వాళ్ళకి మరి ఆ మంచి చెడ్డ అన్ని చూడటానికి, ఆహారం వస్త్రాలు అన్నీ ఇవ్వడానికి ఈ విధంగా వీళ్ళు భూములు కలిగినటువంటి వాళ్ళు అట్లా అమ్మేసి ప్రభు పని కోసం వాళ్ళు ఇచ్చారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత త్యాగాలు చేశారో వాళ్ళు. అంటే వీళ్ళు ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు చెప్పండి? ఆనాడు యేసు ప్రభుని వెంబడించిన స్త్రీలు కానివ్వండి, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు సేవ చేసేటప్పుడు వాళ్ళని వెంబడించినటువంటి ఆదిమ క్రైస్తవ సంఘ విశ్వాసులు కానివ్వండి, ఎవరి కోసం ప్రయాసపడ్డారు? తమ కోసం వారు ప్రయాస పడలేదు. తమ కోసం వాళ్ళు ప్రయాసపడలేదు, దేవుని కోసం వారు ప్రయాసపడ్డారు. అందుకే దేవుణ్ణి ఆస్తులమ్మని అడగలేదు, వాళ్ళ ఆస్తుల్ని అమ్మి దేవుని పని కోసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూర్చున్న ఈ మందిరం ఈరోజు స్లాబ్ అయిందంటే రాజన్న తెలుసుగా మీకు? రాజన్న తన ఇల్లు అమ్మి అప్పట్లో ₹1,00,000 దేవుని కానుక ఇచ్చాడు. ఇల్లు అమ్మేసి అప్పుడు ఈ స్లాబ్ వేయించాను. గుర్తుందా మీకు? అప్పుడు ఈ స్లాబ్ వేయించాను. యేసుపాదం అన్న తన ఇంటి కోసమని ఒక 40 సిమెంట్ కట్టలు తెచ్చుకుంటే ఆ సిమెంట్ కట్టలో పునాది తీసినప్పుడు ఇక్కడికి పంపించాడు. తన ఇంటి కోసమని తెచ్చుకున్న 40 సిమెంట్ కట్టలని పునాదులు వేసాం మేము. తన ఇంటి కోసం తెచ్చుకున్నాడు.
ఇట్లా ఎంతమంది త్యాగాలు చేశారు చూసారా? అది ప్రభువునందు ప్రయాసపడటం అంటే ఇదే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం ప్రతి నెల ఇంతకుముందు 25వ తారీఖు వాళ్ళు కానుకలు ఇచ్చి కార్యక్రమాలు జరిపించుకుంటూ వచ్చారు. వారిలో ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు కొంతమంది, ఒక 4-5 ఉన్నారు. 4-5 ఏ కార్యక్రమాలు జరిగినా వాళ్ళే భారం భరిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు. ఇలా ప్రభు కోసం పడే ప్రయాస వ్యర్థం అవుతుందా? చెప్పండి, వ్యర్థం అవుతుందా? పొరపాటున వ్యర్థం కాదు, అది సార్థకం అవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట అన్నారు. చదువుకొని ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం చదవండి. 58వ వాక్యం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము చూడండి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. గట్టిగా చప్పలు కొట్టండి, శక్తివంతంగా దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడు పౌలు గారు? కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదనెరిగి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ స్థిరులను కదలని వారుగా ఉండండి. అంటే ఎప్పుడు ఆసక్తి కలిగి మీ దేవుని పనులు చేయండి అంటున్నాడు. మీరు ప్రభు కోసం పడే ప్రయాస వ్యర్థం కాదు. సొలొమోను గారు ఏమన్నాడు? తన కోసం తాను పడిన ప్రయాసం గురించి ఏమన్నాడు? వ్యర్థము సమస్తము వ్యర్థం. అంటే తన కోసం తాను పడిన ప్రయాసం అంతా ఏమైపోయింది అన్నాడు? వ్యర్థమైపోయింది అన్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? ప్రభువునందు మీరు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వ్యర్థము కాని ప్రయాస ఏది చెప్పండి? వ్యర్థం కాని ప్రయాస ఏది? దేవుని కోసం మనం పడే ప్రయాస, అది ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుని కోసం మనం పడే ప్రయాస అంటే మనం ఉంది దేనికోసం? ఎవరి కోసం? దేవుని కోసం మనం ఉన్నాము. దేవుని కోసమే దేవుడు మనల్ని కన్నాడు. కాబట్టి ఎవరి కోసం ప్రయాసపడాలి మనం చెప్పండి? మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కోసం ప్రయాసపడాలి. అంటే మన కష్టాన్ని దేవునికి ఇస్తూ ఆయన పరిచర్యని ముందుకి తీసుకువెళ్ళాలి. పరలోకంలో మన కోసం ధనాన్ని సమకూర్చుకోవాలి. యేసు ప్రభుతో ఉన్న స్త్రీలు వాళ్ళ ఆస్తులతో ఏం చేశారు? పరిచర్య చేశారు. ఆది అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవ సంఘం ఏం చేశారు? వారి చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సహోదరులకి పంచి ఇచ్చారు. ఇదే ప్రభువునందు పడే ప్రయాస. కాబట్టి నా ప్రియ సహోదరుల, మీరు కూడా మీకోసం సమకూర్చుకోకుండా దేవుని కోసం సమకూర్చండి. పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. శరీరాల కోసం ప్రయాసపడకండి, దేవుని కోసం దేవుని పనిలో ప్రయాసపడండి. శరీరాల కోసం ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్రయాస వ్యర్థమైపోతుంది, శరీరం మనకి దక్కదు. అదే ప్రభువునందు పడే ప్రయాస వ్యర్థం కాదు, అంతకంతకు మహిమాభారం మన కోసం పరలోకంలో ఉంటుంది. ఈ శరీరం మన్నైపోయిన మహిమ శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రయాసకి ఫలితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పౌలు గారు చెప్పాడు కదా, ఆ స్త్రీలు, సహకారులైన ఆ స్త్రీలు నా దేవుని పనిలో నాకెంతో దేవుని పనిలో నాతో ఉండి ఎంతో ప్రయాసపడ్డారు. కాబట్టి అట్టి వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయన్నాడు. ఏ గ్రంథంలో చెప్పండి? నాతో ప్రయాసపడినటువంటి ఆ స్త్రీల పేర్లన్నీ ఎక్కడుంటాయి? జీవ గ్రంథములో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 వాక్యంలో ఉంటుంది ఆ మాట. చదవండి, చివరిగా ముగించేసుకుందాం. పౌలు, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ
సువార్త పనిలో, ఏ పనిలో? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. చూసారు, నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. ఏ పనిలో? సువార్త పనిలో, అంటే దేవుని పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. దేవుని కోసం ప్రయాసపడేవాళ్ళు, సువార్త పనిలో ప్రయాసపడేవాళ్ళు, సహకరించేవాళ్ళు, వీళ్ళ పేర్లన్నీ ఎక్కడుంటాయట? జీవ గ్రంథంలో. ఇప్పుడు చెప్పండి, మీరు మీకోసం బ్రతుకుతారా, దేవుని కోసం బ్రతుకుతారా? మీకోసం ప్రయాసపడతారా, దేవుని కోసం ప్రయాసపడతారా? మీరు మీకోసం ఎంత ప్రయాసపడి ఎంత సంపాదించినారో అదంతా వ్యర్థమైపోతుంది. దేవుని కోసం సంపాదించేది, దేవుని కోసం ప్రయాసపడేది సార్థకమవుతుంది. ఎప్పటికది వ్యర్థం కాదు. కాబట్టి బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కోసం మాత్రమే ప్రయాసపడండి. ఆ ప్రభువు ఉన్న పరలోకం చేరుకునేటి కృపను పరిశుద్ధాత్మని మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.